ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జతో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రాతల్ని రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం, ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం, రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తాం. రౌడీలను రౌడీలుగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా, లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేం. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేం. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తాను, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు, కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత, సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు.
మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు ఇస్తే కుదరదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరుపులు అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిరిగితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అంత హ్యూమిలియేషన్ అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్ళీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమైంది అందరినీ? అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టాం. తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.